సముద్ర తీర ప్రాంతాలకు ప్రకృతి ప్రసాదించిన వరం మడ అడవులు. అలాంటి అడవులే కనుమరుగైపోతాయి. సముద్రుడి ప్రకోపానికి తీర ప్రాంతాలు కొట్టుకుపోవాల్సిందే. అందుకు మూల్యం భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇదంతా అధికారులకు తెలీదా? తెలిస్తే ఇంత యథేచ్ఛగా ఎలా జరుగుతోంది? వైసీపీ హయాంలో వేల ఎకరాల్లో మడ చెట్లను నరికివేశారు. రాజకీయ ప్రేరేపిత ఆక్రమణలను చూసి మరికొందరు అదే బాట పట్టారు. పచ్చని చెట్లను నరికేసి ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొద్ది కాలం రొయ్యల సాగు చేశాక రెవెన్యూ అధికారుల వద్ద పట్టాలు తెచ్చుకుంటున్నారు. ఈ పట్టాలను ఆధారంగా చేసుకుని ఇతరులకు లీజులకు ఇస్తున్నారు. ఇంకొందరైతే యథేచ్ఛగా భూములను అమ్మేసి లక్షలు కోట్లు ఆర్జిస్తున్నారు. ఇక రొయ్యల సాగులో నీటిని దిగువకు వదిలినప్పుడు అందులోని రసాయన క్రిమి సంహారక మందులు అటవీ భూముల్లోకి చేరి మొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో చెట్ల ఎదుగుదల గణనీయంగా తగ్గిపోతోంది. ఇంత యథేచ్ఛగా చెట్ల నరికివేత జరుగుతూ ఉండటంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత పెళ్లిబుకుతోంది. ఆయా గ్రామాల ప్రజలు రెవెన్యూ యంత్రాంగానికి ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడలేదు. కృష్ణా జిల్లా యంత్రాంగానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బంటుమిల్లి మండల రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోందని విమర్శలొస్తున్నాయి. స్థానికంగా కొందరు వీఆర్ఓలు మడచెట్ల నరికివేత పుణ్యమా అంటూ బాగా స్థిరపడ్డారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొరింగా అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో మనకి చాలా రకాల జీవజాతులకి మంచి అనువైన ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడ చాలా రకాల పక్షి జాతులు మనకి ఇక్కడికి డ్యూరింగ్ వింటర్ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి, వలస వస్తూ ఉంటాయి. సో అందులో భాగంగా మనకి ఈ కొరింగా అభయారణ్య పరిసర ప్రాంతాలలో 292 రకాల జాతుల పక్షి జాతులు మనకి ఇక్కడ గుర్తించబడ్డాయి. అందులో 92 రకాల జాతులు వలస జాతులు మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సుదీర్ఘమైన ప్రదేశాలలో ఉండి ఉత్తర కంట్రీస్లో ఎక్కువగా ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా మనకి ఈ రకాల పక్షి జాతులు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది వీఆర్ఓలు ఖరీదైన ప్లాట్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయానికి కూడా అవినీతి పాకింది. ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే అక్కడ మడ చెట్లు లేవు కదా అని అధికారులు వాదించే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆర్డీఓ కార్యాలయం ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తుఫాన్ల సమయంలో వరద నీటికి అడ్డంగా నిలబడి కాపాడుతున్న మడ అడవులను నరికేయడం ప్రజలకు నష్టాన్ని కలిగించడమేనని, దీనిపై చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. హరిత దేశంలోని తీర ప్రాంతాలను రక్షించేందుకు, తీర ప్రాంత ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు మడ అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్థానికులు అంటున్నారు. ప్రతి 100 ఏళ్లకు ఒకసారి సముద్రపు విపత్తులు సంభవిస్తున్న చరిత్ర బందరు ప్రాంతంలో ఉంది. 100 ఏళ్ల కిందట సముద్రంలో సంభవించిన చమురు పేలుడు కారణంగా ఘంటసాల వరకు సముద్రం ఉప్పొంగింది. ఆ సమయంలో 30,000 మందికి పైగా చనిపోయారు. వీరిలో అప్పటి బ్రిటిష్ పాలకులతో పాటు మత్స్యకారులు ఉన్నారు. ఇలాంటి విపత్తులు భవిష్యత్తులో రావని చెప్పలేం. సునామీలు కూడా వచ్చే అవకాశమూ లేకపోలేదు. భారీగా సముద్రం ఆటుపోట్లకు గురైనా కూడా తీర ప్రాంతాలు అతలాకుతలం కావాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో నష్టాన్ని కొంతమేర నియంత్రించగలిగేవి మడ అడవులే. ఇప్పటికైనా మడ అడవుల సంరక్షణపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.